ఒంగోలులో నాణ్యతా ప్రమాణాలతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ స్పష్టం చేశారు. కమ్మపాలెంలో 5.25 కోట్ల రూపాయలతో జరుగుతున్న మెయిన్ రోడ్ పనులను పరిశీలించి కాంట్రాక్టర్కు పలు సూచనలు చేశారు. నాణ్యత విషయంలో ఎక్కడ రాజీ పడకూడదని 10 కాలాల పాటు ఉండేలా పనులు చేయాలన్నారు. త్రోవగుంట ఆటో నగర్లో 10.30 కోట్ల రూపాయలతో జరుగుతున్న రోడ్డు పనులను పరిశీలించారు. మరో 2 మీటర్లు రోడ్లు వేయాలని, ఇందుకు సంబంధించి ప్రతిపాదనలు తయారు చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటాలన్నారు. ఇటీవల సీఎం చంద్రబాబు మున్సిపల్ శాఖ మంత్రి నారాయణలను కలిసి ఒంగోలు కార్పొరేషన్కు నిధుల విడుదల గురించి కోరగా సానుకూలంగా స్పందించారని ఎమ్మెల్యే తెలిపారు. రానున్న 3 ఏళ్లలో నగరంలోని అన్ని ప్రాంతాల్లో పెండింగ్లో ఉన్న రోడ్లు, డ్రైన్లు పూర్తి చేస్తామన్నారు. కమిషనర్ వెంకటకృష్ణయ్య, నగర పార్టీ అధ్యక్షుడు మదన్, డివిజన్ అధ్యక్షులు తిరుపతిరావు, రాంబాబు, మేడికొండ మోహన్, ఇంజనీరింగ్ అధికారులు ఉన్నారు. మామూలుగా 100 లోగాలు వస్తాయి. పవన్ ఏం కమ్మపాలెంలో ఏదైతే మెయిన్ రోడ్డు 5.5 కోటితోటి ఈరోజు పనులు జరుగుతున్నాయో దాని ఇన్స్పెక్షన్కి వచ్చాం. అదేవిధంగా వై జంక్షన్ ఆ రోడ్డు కూడా దాదాపు పూర్తి వస్తూ ఉంది. దీనికి మా కమిషనర్ గారు, అదేవిధంగా డిఈ గారు, సంథింగ్ దాంట్లో ఉండే సిబ్బంది అందరూ కూడా వచ్చారు. కాంట్రాక్టర్లు, ఇక్కడ లోకల్గా ఉండే మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరూ కూడా సమక్షంలో ఒకసారి ఇన్స్పెక్ట్ చేద్దాం. ఇంకా ఎన్ని రోజులు పడుతుంది, ఎలా చేస్తున్నారు అనే దాన్ని చూడటానికి అని చెప్పేసి ఈరోజు ఈ కార్యక్రమం పెట్టాం. ఇది ఎన్క్యాప్లో ఈ డబ్బులు పెట్టి దగ్గర 5.5 కోటితోటి డ్రైన్స్ ప్లస్ మెయిన్ రోడ్డు, అదేవిధంగా సెంటర్ డివైడరు, లైటింగ్ తోటి ఈ 2 వై జంక్షన్ చేయటం జరుగుతూ ఉంది. కాబట్టి ఏదైనా కూడా ఇది ఎప్పటి నుంచో మనం చేసాం. పోయినసారి ఒక సైడ్ వేసాం 14-19లో. ఆ తర్వాత నుంచి అట్లానే ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. పొద్దున్నే స్కూల్స్కి వెళ్ళేటప్పుడు బస్సులు వాళ్ళంతా ఇబ్బందులు పడుతున్నారు. మన పరిస్థితి కూడా ఆర్థిక ఇబ్బందులు, కార్పొరేషన్లో ఉండే పరిస్థితులు రాష్ట్రంలో అందరికీ తెలిసిందే. కాబట్టి దాని ఉద్దేశపూర్వకంగా కొంత లేట్ అయినా కూడా దీన్ని ప్రత్యేకించి దృష్టి పెట్టుకొని ముందు ఈ రోడ్డు కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది. దగ్గర ఇంకొక 1-2 నెలల లోపల ఇది కంప్లీట్ చేసి డివైడర్లతోటి అంత హంగులతోటి దీన్ని కంప్లీట్ చేస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. క్వాలిటీ విషయంలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ లేకుండా మీరు ఎవరైనా కూడా చూసినా కూడా ఇది 10 కాలాలు మనకి ఇబ్బంది లేకుండా ఉండాలి పబ్లిక్ కూడా అని చెప్పి దాని పద్ధతి ప్రకారంగా చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఎన్టీ రామారావు గారి బొమ్మ కూడా అక్కడి నుంచి తీసి వై జంక్షన్లోకి మారుస్తాం. ఎందుకంటే అక్కడ మళ్ళా రేపు పబ్లిక్ కానీ ట్రాఫిక్ కానీ ఇబ్బంది రాకూడదు. వై జంక్షన్ ప్లేస్ ఎక్కువ ఉంది కాబట్టి అక్కడికి మార్చేసి ఆర్చ్ కూడా కట్టి మనం ఏదైతే ఎన్నికలప్పుడు ప్రామిస్ చేసామో ఆ ప్రామిస్ ప్రకారంగా ఈ రోడ్డుని ఆర్చ్ ద్వారా ఇది పేరు కూడా పెట్టి దీనికి ఇక్కడ వాతావరణం కూడా తీసుకొస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నా. కాబట్టి మా ఉద్దేశం ఒకటే, నేను కూడా మొన్న 2 డేస్ బ్యాక్ ముఖ్యమంత్రి గారిని కలిశాను. అదేవిధంగా మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారిని కలిసాం. ముఖ్యమంత్రి గారు అయితే క్లియర్గా చెప్పారు, వితిన్ 1 మంత్ లోపల మనకి ఒక 120 కోట్లు మనకి శాంక్షన్ చేస్తున్నామని చెప్పి. తర్వాత మనకు ఉండే బడ్జెట్ ప్రకారంగా, మనకి ఉండే బ్యాలెన్స్ షీట్ ప్రకారంగా 260 కోట్ల వరకు మాకు లిమిట్ ఉంది. దాన్ని కూడా చెప్పిన తర్వాత దానికి ఒక 320 కోట్ల దాకా దానికి కూడా ఫండ్స్ ఇస్తామని చెప్పారు. నేను ఒకటే కాంట్రాక్టర్లకు కూడా చెప్తున్నా, అనవసరంగా కొంత పని చేసి ఏదో పేమెంట్ రాలేదనేది ఆపి అదేవిధంగా దాన్ని పబ్లిక్ ఇబ్బంది పెట్టే పరిస్థితులు తీసుకొచ్చిన వాళ్ళకి రేపు మేము నెల తర్వాత పేమెంట్లు ఇచ్చిన తర్వాత వాళ్ళకి నెక్స్ట్ పని ఇవ్వం. అది ఖచ్చితంగా చెప్తున్నాం. మేము ఇప్పుడు కష్టం ఉండేటప్పుడు 10 రోజులు లేట్ అయినా కూడా మేము అందరికి కూడా మనం న్యాయం చేసేటట్టుగా ఒక దానికి కూడా ఒక పార్టీ అనో లేకపోతే ఇంకోటనో కాంట్రాక్టర్ కాకుండా
ఎవరు వేస్తారో టెండర్లో వాళ్ళందరికీ వర్కులు ఇచ్చాము, వాళ్ళందరికీ ఒక పద్ధతి ప్రకారంగా వెళ్తున్నాం. కావాలని సగం వర్క్ చేసి అక్కడ వదిలిపెట్టి కామన్ పీపుల్ ఇబ్బందులు పడుతున్నారు. అది మంచిది కాదు. మీరు చేయండి, రేపు ఈ నెలలోనే డబ్బులు వస్తాయి. అందరికీ కూడా క్లియర్ చేయడానికి మేము అన్ని విధాలుగా కూడా చూస్తున్నాం. మెయిన్ ఫస్ట్ డ్రైన్లకి పెడతాం. పైప్ లైన్లు కూడా మీరు చూశారు, ట్రీట్మెంట్ ప్లాంట్ అక్కడ శంకుస్థాపన చేసాం. నెక్స్ట్ ఈ నెలాఖరికి పైపులు వచ్చిన తర్వాత అదేవిధంగా మినిస్టర్ గారు నారాయణ గారిని పిలుస్తాం. ఇంకా కొంతమందిని ప్రముఖులను కూడా పిలిచి దాన్ని కొంచెం రూట్స్ లెవెల్ అందరికీ తెలిసే విధంగా దాన్ని కార్యక్రమం కూడా చేస్తాం. కాబట్టి ఈ ప్రభుత్వంలో ఇంకా 3 సంవత్సరాల లోపల ప్రతి ఒక్కరికి సిమెంట్ రోడ్డు, డ్రైన్స్ ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మీ ద్వారా ప్రజలకు కూడా తెలియజేస్తున్నాం. మేము ఏదైతే ప్రామిస్ చేసామో డ్రింకింగ్ వాటర్ విషయంలో కూడా ఖచ్చితంగా 2 ఇయర్స్లో కంప్లీట్ చేసి లాస్ట్ 1 ఇయర్ ప్రతిరోజు మంచినీళ్ళు, ఇంకా మనకి చరిత్రలో ఒంగోలుకి మంచినీళ్ళ సమస్య అనేది లేకుండా ఒక టైమింగ్ సిస్టమ్ ప్రకారంగా అందరికీ ఎవ్రీ డే వాటర్ ఇస్తాం అనేది కూడా చేయబోతున్నాం అని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్స్ ప్రకారం ప్రభుత్వానికి ఎంత బాధ్యత ఉందో ప్రజలకు కూడా అంతే బాధ్యత ఉంది. ప్రతి ఒక్కరు కూడా మహిళలందరికీ కూడా ముఖ్యంగా నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మీరు ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు వర్కర్ని గౌరవంగా చూడండి. అట్లాగే మీరు తడి చెత్త పొడి చెత్త విడివిడిగా వేరు చేసేవండి. తడి చెత్త అంటే ఏం లేదు, మనకి మిగిలిపోయిన అన్నం గట్టిగా పిండి అక్కడ వేస్తే అవుద్ది. ఆ కూరగాయలు వేస్ట్ అయితే తడి చెత్త అయిపోద్ది. దాన్నే మేము 20 రోజుల్లో ఎరువుగా మార్చి మళ్ళీ మీకు అందివ్వడం జరుగుతుంది. ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా మిద్దె తోటలు ఇవన్నీ అలవాటు చేసుకుంటే, చిన్న కూరగాయలు కానీ అవన్నీ కూడా ఇంట్లో మనం ఇది చేసుకుంటే ఆరోగ్యంగా ఉంటాం. ఒక చిన్న కుటుంబం ఒక 500 రూపాయలు రోజు కూలీ పనిచేసే వ్యక్తి అనారోగ్యంతో పడిపోతే మళ్ళీ 10 రోజుల తర్వాత 10 రూపాయలు వడ్డీలకు తెచ్చుకొని అవి తీర్చుకోవాలంటే చాలా కష్టం అవుతుంది. ఈ విధంగా కాకుండా మనం ముందు జాగ్రత్తగా శానిటేషన్ పరిశుభ్రంగా ఉండి మన పరిసరాలు పరిశుభ్రంగా పెట్టుకుంటే ఈ ఇబ్బంది ఉండదు. అట్లాగే ప్రతి ఒక్కరు కూడా ఖాళీ స్థలాలు ఇమీడియట్గా మీరు శుభ్రం చేసుకొని చదువు చేసుకోవాలి. వచ్చేది వర్షాకాలం. మేము దోమల నిర్మూలన కూడా గౌరవ ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు, స్పెషల్ ఆఫీసర్ గారి ఆదేశాల మేరకు ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టబోతున్నాం.